జనసేన ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన శ్రేణులంతా ఒక పండగ వాతావరణం నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే ఒకవైపు మహిళలు అలాగే యువకులు అంతా కూడా అంగరంగ వైభవంగా వచ్చి ఒకవైపు సభ్యత్వాలు అదేవిధంగా నమోదు చేసుకుంటున్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా అదేవిధంగా పురస్కరించుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి పలువురు జనసేన నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఏ విధంగా జరుగుతుంది ఏంటి మరి వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసుకుంటే జనసేన ఆవిర్భావ దినోత్సవం ఏ విధంగా జరుగుతుంది ఏంటి? ఈరోజు నెల్లిమర్ నియోజకవర్గంలో గవర్నర్లు శ్రీమతి లోకం మాధవి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆఫీస్ భోగాపురంలో చాలా ఘనంగా జనసేన ఆవిర్భావ వేడుకలు జనసేన పార్టీ నాయకులు శ్రేణులు చాలా ఘనంగా జరుపుకున్నాం. అయితే జనసేన పార్టీ ఆవిర్భావం వేడుకలు జరుపుకోవడం, అందులో మేము భాగస్వాములు కావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీల్లో సభ్యత్వాలు చూస్తే జనసేన సభ్యత్వాలకు ఉండే ఇంపార్టెన్స్, సభ్యత్వానికి వచ్చిన ఇన్సూరెన్స్ చూస్తే చాలా గొప్పగా ఉంది. ఎంతోమంది పేదవాళ్ళు కూడా, ఎంతోమంది పేదవాళ్ళు, రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా పోటెత్తి మరి సభ్యత్వాలు తీసుకోవడం కోసం ఊళ్ళూరుతున్నారు. మా నియోజకవర్గంలో సుమారు 14,000 నుంచి 15,000 మందికి ఆల్రెడీ సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. మేము మరొక 3 నుంచి 4 రోజుల్లో కనీసం 30,000 మంది జనసేన సభ్యత్వాలు మన నియోజకవర్గంలో ఇచ్చి ఈ రాష్ట్రంలో ది బెస్ట్ ప్లేస్ పొందాలని మా పార్టీ శ్రేణులందరూ కూడా శ్రమిస్తున్నారు. అంటే ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో చేస్తున్న ఒక దగ్గర చూస్తూ ఉంటే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు, ఒక దగ్గర అన్నదానాలు పెడతా ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఘనంగా కనిపిస్తూ ఉంది. ఇదంతా ఎలా చూడాలి? ఇది మా నియోజకవర్గంలో నియోజకవర్గ నలుమూలలో కూడా, ఒక పక్క నెల్లిమర్లు అయితేనేమి, పోస్పాడకి అయితేనేమి, భోగాపురం అయితేనేమి, డంకాడ మండలాల్లో కూడా కొన్ని చోట్ల రక్తదాన శిబిరాలు, కొన్ని చోట్ల పులిహోర ప్యాకెట్లు, కొన్ని చోట్ల బట్టల పంపిణీ అందరూ కూడా పార్టీ శ్రేణులు అందరూ కూడా చేయడానికి ముందుకు వస్తున్నారు. ఆల్రెడీ అన్ని ప్రాంతాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరికి కూడా, జన సైనికులందరికీ కూడా పుట్టినరోజు వేడుకలుగా మేము జరుపుకోవడానికి అందరూ కంకణం కట్టుకున్నారు. అదే దిశలో కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మీరు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? ఒక యువతగా ఏం చెప్తారు? చూస్తూ ఉంటే ఈరోజు ఒక జనసేన పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఒక యువతని, కొత్త లీడర్స్ని కూడా తయారు చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు చూస్తూ ఉంటే ఆవిర్భావ దినోత్సవం రోజు ఎంతోమంది చర్యలు కూడా జరుగుతాయి. అంత ఎలా చూడాలి ఇది? మొట్టమొదటిగా మా పార్టీ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ముగించుకొని 13లోకి అడుగుపెట్టింది. ఈరోజు మా అధినాయకుడు ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా పార్టీ ఆఫీసులో, మండల కేంద్రంలో పార్టీ ఆఫీసులో జెండా ఎగరేయడం జరిగింది. అలాగే ఈరోజు మా మేడం గారు ఇచ్చిన సందేశాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు అయితే ఏమండి, డ్రైన్లు అయితే ఏమండి, మా నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు, రైతు బజార్ ఏమండి, రేపు పొద్దున్న మా భోగపురం మేజర్ పంచాయతీలో రైతు బజార్ కూడా ఉగాది కానుకగా ఓపెన్ అవుతుందని మాకు ఎమ్మెల్యే గారు చెప్పారు. అలాగే మాకు మా యువతకి మేము ఎన్నో పార్టీలు ఉన్నాయి, చెప్పుకోకూడదు కానీ ఇప్పుడున్న అపోజిషన్ పార్టీలు ఉన్నాయి. మేము సరైన నాయకుడి కింద, సరైన నాయకురాల కింద మేము పనిచేస్తున్నందుకు నిజంగా మేము గర్విస్తున్నాం. నిజాయితీగా ప్రశ్నించే నాయకుడి కింద ఉన్నాం, అలాగే నిజాయితీగా ప్రశ్నించే నాయకురాల కింద మేము పనిచేస్తున్నాం. ఇది నిజంగా మేము ఎప్పుడో చేసుకున్న పుణ్యం ఇలాంటి వ్యక్తుల కింద నడవడం. అలాగే ఇకపోతే వచ్చేసరికి సభ్యత్వం విషయం వచ్చేసరికి లాస్ట్ టైం చేసిన దానికన్నా ఇప్పుడు మేము దగ్గరలో ఉన్నాం. రేపొద్దున్న 17వ తారీఖు లోపు మేడం గారు ఇచ్చిన టార్గెట్ని తప్పకుండా రీచ్ అయ్యి మా పవన్ కళ్యాణ్ గారికి ఈ నియోజకవర్గం నుంచి బెస్ట్ ఇవ్వాలని మేమందరం కృషి చేస్తాం. సో చూసాం కదా, ముఖ్యంగా ఏదైతే ఈరోజు జరిగినటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఒకవైపు సభ్యత్వాలు, మరోవైపు వీళ్ళకి సంబంధించిన ఆవిర్భావానికి సంబంధించిన పలు కార్యక్రమాలు, పలు సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు చేపడుతున్నామని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకురాలు అయితే ఒక గట్స్ ఉన్న నాయకురాలు, ఆ నాయకురాల కింద మేము పనిచేయడం మాకు ఎంత గొప్పగా ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీలు ఎంతోమంది యువకుల్ని ఈరోజు లీడర్లుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నటువంటి పార్టీ కూడా అంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే చాలా గొప్పగా ఘనంగా ఈరోజు కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన పరిస్థితులు కూడా కనిపించాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి.